జర్నలిస్టులు ప్రధానంగా తమ వృత్తిపరమైన భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సంక్షేమం కోసం దశాబ్దాలుగా పలు డిమాండ్లను చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ కాస్త కొన్ని విషయాలు మాట్లాడారు అధ్యక్ష. మంత్రి గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన సభలో గ్యాలరీలో కూర్చున్నారు. చాలా మంది మిత్రులు కూడా చూస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు అనేటివి మనం మానవీయ కోణంలో చూడాలి అధ్యక్ష. చాలా మంది మిత్రులు నాకున్నారు అధ్యక్ష. మేము చూస్తుంటాం, వృత్తి ఏమో నిరంతరం పరిగెత్తుతుండాలి, ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి, రోజంతా రాత్రంతా అదే పని చేస్తూ ఉండాలి, సమాచారం సేకరణ చేస్తుండాలి, చేరవేస్తుండాలి. కానీ వారి వేతనాలు చూస్తే మాత్రం గొర్రెకు తోక ఎంత ఉంటుందో వారి వేతనాలు అంత చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. వారి కుటుంబాలు ఎట్లా పోషించుకుంటున్నారో, వారి పిల్లల్ని ఎట్లా చదువుకుంటున్నారో, ఎలా చదువులు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. కొంతమంది విలేకరుల మీద ఆరోపణలు వస్తాయి, కానీ చాలా మంది విలేకరులు మరి ఇబ్బందులు పడుతున్నారు. ఆరోపణలు చూస్తున్నారు తప్ప వారి కుటుంబాలు ఎట్లా బ్రతుకుతున్నాయనే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు ధర్నా చేయలేరు, గొడవ చేయలేరు, వేతనాలు పెంచమని అనలేరు, అదే వృత్తికి ఎంచుకున్నారు. వాళ్ళు పనిపించే అధ్యక్ష. ఈ వృత్తికి ఒకసారి అలవాటు పడితే ఇది ఒక ఊబిలో ఊరుకుపోయినట్టే ఈ ప్రొఫెషన్ ఉంటే తప్ప దీంట్లో